వై am I హాఫ్ నేకెడ్? ఎందుకంటే ఇవాళ నేను మీకు నా బాడీ చూపించబోతున్నా. ఉన్నాను నేను ఇప్పుడు 75కి నా బాడీలో ఉన్న ఫ్యాట్ని కట్ డౌన్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 23 kgs నేను తగ్గాలి. 23 kgs 3 months తగ్గాలి. ఆ 3 months అనే టార్గెట్ నేనే పెట్టుకున్నాను. ఇవాళ 29 December, మార్చ్ 29కి నా వెయిట్ చూద్దాం. ఈ మధ్యలో కూడా వీక్లీ వన్స్ ఒకసారి నేను వెయిట్ చెక్ చేసుకుంటాను. ఈ త్రూ అవుట్ మై జర్నీ నాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మా నాన్న నాతో అన్నది ఏంటంటే, నేను వెయిట్ తగ్గితే కార్ కొనుక్కోవడానికి పర్మిషనే కాదు, ఆయన సగం అమౌంట్ కూడా ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఈ ఛాలెంజ్ చాలా, అంటే ఆయన ఏదో కండిషన్ లాగా పెట్టారు, నేను దాన్ని ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. బికాస్ ఐ యాక్చువల్లీ నీడ్ మనీ. 23 kgs తగ్గిన తర్వాత మన వెయిట్ని మా నాన్నకి చూపించి కార్ గురించి మళ్ళీ అడుగుతాం. అప్పటిదాకా కార్ గురించి ఇంట్లో డిస్కషన్ నేను తేను. నేనైతే జిమ్నీ కొనుక్కుందాం అనుకున్నా. జిమ్నీ విల్ కాస్ట్ మీ అరౌండ్ 15.5 lakh rupees. లేదు, థార్ అంటే థార్ ఎందుకో నాకు అనిపించడం లేదు, థార్ కొనుక్కోవాలని అనిపించడం లేదు. థార్ దాటి ఇంకేదైనా బెటర్ ఆఫ్ రోడింగ్ అండ్ టూరింగ్ కెపాసిటీ ఉన్న కేపబిలిటీ ఉన్న కార్ ఉందా అంటే అది హైలెక్స్ మాత్రమే. ఇవాళ అనుకోకుండా ఏం కాదు, ముందు నుంచి అనుకుంటూనే హైలెక్స్ టెస్ట్ రైడ్ బుక్ చేశాను. ఈ వీడియోలో నెక్స్ట్ రాబోతుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ది కంప్లీట్ వీడియో. అండ్ లాస్ట్లో కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బాయ్ బాయ్. అక్కడ చూడండి, ఇది సెంటర్ లో కొంచెం ఎక్కువ ఉంటది, అటు తక్కువ ఉంటది. ఏటైనా పర్లేదు సార్, కాకపోతే గీతలు పడితేనే అంతే. అది చూసుకుని సార్ వెళ్తావా సార్ కిందకి? లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి లేకపోతే ఇట్లా వెళ్ళిపోదామా? వెళ్ళిపోండి సార్, స్ట్రైట్కి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. 4 wheel ఆన్ చేసి ఈ స్ట్రైట్ లో పెట్టుకోండి సార్. ఓకే. అటు రాయి ఉందని కొంచెం ఇటు వచ్చాను. రాళ్ళు ఎక్కించారు. కెమెరా సెంటర్ లో పెట్టమా. రాళ్ళు ఎక్కించడం ప్రాబ్లం కాదు, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతాము. ఇక్కడ రాయి ఉంది సార్, శాండ్ అనుకున్నాడు, ఈజీగా వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోతుందా? ఓకే. గీతలు అందుకే లెఫ్ట్ తిరిగిపోతే ఇంకా కొంచెం ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అన్న పని చేయండి బ్రో, వదిలేండి, ఇటుపక్క చూద్దాం. ఇటుపక్క చూడండి ఒకసారి. ఇటు బాగానే ఉంది సార్. వెళ్ళే బెస్ట్ కొంచెం. అది ఇటు ఇంకా క్లియర్ గా ఉంటుంది. వెళ్ళిపోలేమా? వద్దులేండి, ఎందుకు ఆ ప్రాబ్లం వద్దు, మనం రివర్స్ వెళ్ళిపోదాం, పర్వాలేదు. తుప్పలో కట్ చేంజ్ చేస్తే సరిపోతుంది సార్. ఇంకా సమ్మర్ నార్మల్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగి అది ఎక్కుదాం సార్. అది ఎక్కుదాం సార్. ఎక్కుదా లెఫ్ట్ స్లైడ్ ఉంది. పర్లేదు, వెళ్ళిపోద్ది పైకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ల్యాండ్ రివర్స్ అంటున్నారు. పైన తిప్పచ్చు మోస్ట్లీ. చూడండి మీరు ఓకే అంటే వెళ్దాం. వెళ్ళిపోద్ది సార్ పైకి. అటు నుంచి వెళ్ళిపోరా, తొప్పల నుంచి స్ట్రైట్ గా. సార్ అప్పుడు మనం హైలెక్స్ పెట్టాం కదా, అప్పుడు వచ్చి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు కూడా అది ఉన్నదండి. ఫిబ్రవరి కానీ మే కానీ అనుకుంటున్నాను. ఒకటి నా బర్త్డేకి, లేదు అక్కడ ఏముందో కనబట్లే కానీ ఆగాను. చూద్దాం.
ఇంకా ముందుకు వద్దాం bro, ఇంకా ముందుకు వద్దాం. కొంచెం ఏముండదు. ప్లేస్ ఉంది. అరే కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకో. యూటర్న్ తీసుకోవచ్చు. లేదా ప్రెషర్ అనేది పెడుతుంది ఓకే. అట్లా. ఇప్పుడు ఇది రియర్ వీల్ డ్రైవ్ నార్మల్ గా ఫ్రంట్ వీల్ డ్రైవ్? రియర్ వీల్ డ్రైవే సార్. 4 వీల్ డ్రైవ్ పెట్టామంటే ఆటోమేటిక్గా 1 వీల్స్ పవర్ వెళ్ళిపోతుంది. ఓకే. కట్ చేద్దాం ఇక్కడ. మీరు మాన్యువల్లో మళ్ళీ ఎంత ఫ్రీగా డ్రైవ్ చేయలేరు సార్. అవును. అదే మెయిన్ ఇష్యూ. ఒక్కసారి మాన్యువల్ కూడా ట్రై చేద్దాం, డ్రైవ్ చేసి ఒకసారి చూద్దాం. కానీ మాన్యువల్ లేదు సార్. లేదా టెస్ట్ లేదు. ఇక్కడ అసలు స్టాండర్డ్ లేదు సార్ అసలు. ఓకే. మీకు ఎట్లా అయిపోయిందంటే మళ్ళీ వెనక్కి వస్తుంది లేకపోతే దిగిపోవచ్చు. రేడియస్ చూసుకో ఎలా ఉందని, లేదంటే కొంచెం వెనక్కి వెళ్ళి వచ్చే కావాలంటే. ఓకేనా? నేను వెళ్ళిపోతాను. ఓకే. నీకు డ్రైవింగ్లో ఇబ్బంది లేదండి? అంటే మామూలు చెప్తాను. అంటే మనకి ఎక్కడ ఉంది కదా ఆ మొక్క దగ్గర అక్కడి నుంచి కింద దిగిపోమంటారా? ఓకే. మయా సీట్ బెల్ట్ పెట్టుకుంటా? సీట్ బెల్ట్ వేసుకోండి. అదే ఇలాగే క్రాష్గా దింపారు. ఓకే. చాలా స్లో. ఓకే. ఓకే. 0. అదే ఓకే. ఓకేరా. అంత స్లో ఓకే. ఇలా దింపండి సార్. ఆ రైట్ సైడ్ తీసుకుంటారు. ఓకే బ్రో, అలాగే. మీరు ఎంతవరకు స్టీరింగ్ని టైట్గా పట్టుకుంటే అంత మంచిది. లెఫ్ట్ చెప్పరా. ఓ ఒట్టి అమ్మ అసలు దీని మామూలుగా లేదు కదా. పర్లేదు వెళ్ళండి. లేదండి, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. స్లో నైస్ ఆసమ్. వెళ్ళిపోండి ఇంకా సార్. మేము పర్లేదు, ఏం కాదు. భలే ఉందా లేదు? నేను ఆ ల్యాండింగ్ ఇంకొంచెం స్లోగా చేసి ఉండాల్సింది. అదే ఇంకా స్లో, జస్ట్ 0. అంటే మనకి స్లోగా దింపదాం అనుకోండి, ఆ ఫీల్ తెలుస్తుంది మరి. స్పీడ్ అనుకోండి. చాలా బాగా అనిపించింది. మీరు ఇంకా చిన్నగా ఉంది సార్. మామూలుగా అయితే మీకు ఏంటంటే వెహికల్ ఈ యాంగిల్లో కూడా ఉంటుంది ఇట్లా. ఓకే. డ్రివెన్ ది కార్. హైలెక్స్ మామూలుగా లేదు. ఆఫ్ రోడింగ్ కూడా చేసాము. బయట నుంచి రికార్డ్ చేయడం కుదరలేదు, లోపల నుంచి అయితే రికార్డ్ చేశాను. హైలెక్స్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కార్, వెరీ వండర్ఫుల్ కార్, వెరీ కేపబుల్ కార్. హైవే కానీ ఆఫ్ రోడింగ్ కానీ ఎక్కడైనా సరే దుల్లగొడేస్తుంది మనలాగే. హైలెక్స్ టెస్ట్ రైడ్ అయిపోయింది. నా కమింగ్ టు ది ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. నేను ఈ రోజు నుంచి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తానని మీకు చెప్పాను కదా. సో ఈ రోజు నేను చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే 1 సైక్లింగ్, 2 వాకింగ్. ఈ రెండింటితోని బాడీని బాగా వార్మప్ చేసి ఒక 2-3 రోజులు బాడీని రెడీ చేసిన తర్వాత వెయిట్ లిఫ్టింగ్లోకి వెళ్దాం అనేది ప్లాన్. నా దగ్గర చాలా మటుకు ఎక్విప్మెంట్ ఉంది, అంటే నాకు సరిపడే ఎక్విప్మెంట్ ఉంది. దాంతోనే కొన్నాళ్ళు చేసి ఇఫ్ ఐ ఫీల్ బెటర్ అప్పుడు నేను వీలైతే జిమ్కి వెళ్తాను, లేదంటే అదే ఎక్విప్మెంట్తోని లేదా కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కుని హోమ్ జిమ్ని రెడీ చేసుకొని నేను వర్కౌట్ చేస్తాను. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని సైక్లింగ్కి వెళ్ళిపోవడం. 3.5 కిలోమీటర్స్ నేను సైకిల్ తొక్కుని వచ్చాను మా నాన్నగారి స్టోర్కి. సో దిస్ ఇస్ మై సైకిల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది 91 కంపెనీకి చెందిన సైకిల్, ఎక్స్పెడిషన్. చూడండి, నేమ్ ఇక్కడ ఉంటుంది, ఎక్స్పెడిషన్. సో ఇది నేను 25,000 రూపీస్కి కొన్నాను. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ 19,000, 18,000 ఉంది. ఇట్స్ అ వెరీ గుడ్ సైకిల్ అండ్ వెరీ లైట్ సైకిల్. లాంగర్ డిస్టెన్సెస్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వైజాగ్లో చాలా చలి ఉంది. ఇంత చలిలో కూడా గేర్ సైకిల్ కొనుక్కొచ్చాను, అంతలోనే నాకు చాలా చోటు పట్టింది. ఐ థింక్ కుమార్ చరణ్ సాయి చూడండి రా, వాకింగ్ బ్లాగ్. చందు మొన్నటిదాకా ఒకడే వెళ్ళాడు, నిన్న 3 అయ్యాం, ఇవాళ 4. రేపు 10 మంది వచ్చారు. అలా మనుషుల్ని పెంచరా, రేపు 10 మంది వచ్చేద్దాం, ర్యాలీకి వెళ్ళిపోదాం. మారతానా ఇలాగే జనాలని హెల్త్ అవేర్నెస్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రచింది చూడు, కెమెరాలో చూడే. వింటర్లో స్వెట్ రావడం చాలా కష్టం, కానీ అలాంటి కష్టమైన పనులు మనం చేసి చెమటలో తడిసి తేల్దాం, ఈత పడదాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. టాటా, బాయ్ బాయ్.